అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఇప్పటి వరకు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ అయితే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసాం. మొత్తానికి జనవరి 2న సాయంత్రం అయితే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సుమారుగా ఒక 2 నిమిషాల 23 సెకండ్ల వరకైతే ఉంది. బట్ అంటే ఎంత అంచనాలైతే చేరుకున్నాయో, గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంటుంది, ట్రైలర్ ఎలా ఉంటుంది, టీజర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎదురు చూసారు. ఎందుకంటే జనవరి 10న ఈ సినిమా అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎందుకంటే రామ్ చరణ్ నుంచి RRR తర్వాత ఒక సుమారు 5 సంవత్సరాల తర్వాత గేమ్ చేంజర్ అయితే వస్తుంది. మరి గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది ముందు తెలియాలి అంటే గ్లిమ్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. అద్భుతంగా దానికి కూడా రీచ్ వచ్చింది. అండ్ అంతకుముందు రిలీజ్ అయిన పాటలు కూడా ఓవరాల్గా చాలా రీచ్ వచ్చింది. అద్భుతంగా రెస్పాన్స్ అనేది వచ్చింది. కానీ ఇక గేమ్ చేంజర్కి సంబంధించి ఎందుకంటే 10 రోజుల్లోనే ఉంది సినిమా హైప్ చేయడానికి. ఈవెన్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా ఎదురు చూశారు. ఈవెన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది. మొత్తానికి జనవరి 1న రిలీజ్ అవుతుంది అనుకున్నారు, 31న రిలీజ్ అవుతుంది అనుకున్నారు. కానీ జనవరి 2న సాయంత్రం అయితే రిలీజ్ చేశారు. బట్ ట్రైలర్ ఎంతవరకు అయితే మనం ఎదురు చూసామో అంతకు తగ్గట్టుగానే ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ కట్ చేయకూడదు అన్న ఏదైతే ట్రైలర్ కటింగ్ ఉందో చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఈ 2 నిమిషాల 23 సెకండ్లలోనే రామ్ చరణ్ ఎన్నో విధాల పాత్రలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మరి డౌట్ వస్తుంది, ఒకే పర్సన్ ఇన్ని పాత్రలలో నటిస్తున్నాడా, లేకపోతే ఇప్పుడు ఫాదర్ అండ్ అంటే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, మేబీ అలా ఏమైనా చూపిస్తున్నారా లేదా అన్నది మాత్రం తెలీదు. బట్ చూడాలి ఆ విషయం మాత్రం సినిమాలోనే. అండ్ సినిమాకి సంబంధించి ఈ 2 నిమిషాల 23 సెకండ్లలోనే రామ్ చరణ్ ఏ విధంగా ఉన్నాడు, ఒక పొలిటికల్ వ్యక్తిగా ఉన్నాడు, IAS ఆఫీసర్గా ఉన్నాడు, IPS ఆఫీసర్గా ఉన్నాడు, అలాగే ఒక కాలేజ్లో న్యాచురల్ పర్సన్గా కూడా కనిపించడం జరుగుతుంది. సో ఈయన ఎవరు, ఫాదరా లేకపోతే వాళ్ళ సన్నా, లేకపోతే ఒకే పర్సన్కి ఇన్ని క్యారెక్టర్లు ఇచ్చారా ఏంటి అన్నది తెలియదు. కానీ అందులో కొన్ని డైలాగ్స్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఒక IPS ఆఫీసర్ విషయానికి వస్తే ఇక్కడ హైలైట్ అయిన డైలాగ్ ఏంటి అంటే, నా లాఠీ అనేది సేవ చేయడానికి మాత్రమే కానీ సంపాదించడానికి కాదు అని చెప్పి IPS ఆఫీసర్ని అయితే హైలైట్ చేశారు. అలాగే ఒక IAS ఆఫీసర్ విషయానికి వస్తే ఈ డైలాగ్ అయితే అంటే హైలైట్ అయిపోయింది. మరి ఇది ఇప్పుడు IPS ఆఫీసర్దా IAS ఆఫీసర్దా ఏంటి అన్న తెలియదు. IAS ఆఫీసర్ విషయానికి వస్తే, ఒక మినిస్టర్గా నువ్వు ఉండేది 5 సంవత్సరాలే, కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేనుండేది నా రిటైర్మెంట్ వరకు అని చెప్పి అంటే ఈ డైలాగ్లో ఎంతవరకు మనం తీసుకోవచ్చు అంటే, ఇప్పుడున్న రాజకీయాల్లో రాజకీయవేత్తలే మొత్తం శాసనం అవుతుంది అన్న అంటే థాట్లో ఉంటుంది. వాళ్ళ కిందనే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ నడుస్తున్నారు, వాళ్ళు చెప్పిందే చేస్తారు అన్న థాట్ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగిదే అధికారం. ఎందుకంటే 5 సంవత్సరాలు మినిస్టర్ వస్తారు పోతారు, ఆ టైంలోనే ఏం చేసినా ఏది జరిగినా కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగి జీవితకాలం ఆయన చేసే సేవ ఏదైతే ఉందో అది ఆయన రిటైర్మెంట్ అయ్యేంత వరకు, రాజీనామా చేసుకునేంత వరకు ఆయన పర్సనల్. కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగిని హైలైట్ చేశారు. అండ్ అలాగే స్టార్టింగ్ డైలాగ్ ఏమొచ్చింది అంటే, 100 ముద్దలు తినే ఒక ఏనుగుకి ఒక ముద్ద తక్కువైతే నష్టం ఏమీ లేదు, ఆ ఒక్క ముద్ద 1,00,000 మంది అంటే 1,00,000 చీమలకు ఆహారంగా అవుతుందని చెప్పి ఈ డైలాగ్ హైలైట్ చేయడం జరిగింది. అంటే దీని వెనక రాజకీయ నాయకులు తినే తిండిని అనుకోవాలా, లేకపోతే బిజినెస్ చేస్తూ సంపాదించే వాళ్ళని అనుకోవాలా అన్నది మాత్రం తెలియదు. ఎందుకంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల వరకు జరిగిన రాజకీయానికి సంబంధించి వాళ్ళు రాసుకోవడం జరిగిందా, లేకపోతే ఏదైనా చేంజెస్ అనేవి చేశారా తెలియదు. కానీ ఒక రాజకీయ నాయకుడిగా, IPS ఆఫీసర్గా, IAS ఆఫీసర్గా న్యాచురల్గా చాలా చక్కగా కనిపిస్తున్నారు. అండ్ లాస్ట్లో హెలికాప్టర్కి సంబంధించిన సీన్ మేబీ ఎండింగ్ కావచ్చు. అంటే కొన్ని సీన్స్ చాలా హైలైట్ అయిపోయాయి. బట్ ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఆపేయాలి అన్నది మాత్రం చాలా అద్భుతంగా కట్ చేశారు. ట్రైలర్ విషయానికి వస్తే బోర్ అనేది రాలేదు. కానీ చాలా షేడ్స్ అనేవి చూపించడం వల్ల కొంతవరకు అంటే ఈ షేడ్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది తెలియదు. వెంటనే చేంజ్ అవుతుందా, లేకపోతే ఆల్రెడీ ఒక స్టోరీ రన్ అయిపోయి దాని తర్వాత రామ్ చరణ్ అంటే వేరే రూపాన్ని ఫర్ ఎగ్జాంపుల్ సన్గా చూపిస్తారో, లేకపోతే అంటే సేమ్ పోలికలతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఎవడు సినిమా చూసుకుంటే అలాగే ఉంటుంది. సో అట్లేమన్నా చేంజ్ చేశారా అన్నది తెలియదు. కానీ ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ సినిమా ఏ విధంగా ఆడుతుందో
లేకపోతే రన్ అవుతుందో, ఏ విధంగా ఉంటుందో మీరే చెప్పాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాతే మొత్తానికి జనవరి 10న అయితే 'గేమ్ చేంజర్' రిలీజ్ అవ్వబోతోంది. అండ్ బెనిఫిట్ షోలు ఇవన్నీ ఉంటాయో లేదో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అండ్ 'గేమ్ చేంజర్'కి సంబంధించిన మూవీ ప్రమోషన్స్ కూడా కొంతవరకు జోరుగానే నడుస్తున్నాయి. అండ్ ఇప్పటి వరకు కొంత లేట్ చేశారు అంటే ఎప్పుడెప్పుడు వస్తుంది, రామ్ చరణ్ అన్నని ఎప్పుడు హైలైట్ చేయాలి అని చెప్పి ఫ్యాన్స్ కూడా ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు లేట్ అయిపోయి నిరాశ పడిపోయిన వాళ్ళందరికీ ఒక గట్టి ట్రైలర్‌ని ఇచ్చారు. అండ్ అంతకుముందు అమెరికాలో రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు రాజమండ్రిలో అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతోంది కాబట్టి సో ఈ 7 రోజుల్లో ఇంకా ఆ జోరనేది ఇంకా పెంచే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేది జనవరి 10నే చెప్పగలం కాబట్టి మీరు కూడా సినిమా చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఇప్పటిలోపు ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి.